సీతను సోనియా కావాలని నామినేట్ చేసిందంటారా? కావాలని అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక ముద్ర వేసుకోవాలి ఏదో ఒకటి. హ్మ్. మనకేంటంటే గేమ్‌లో ఉన్నప్పుడు చూపించాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రేరణకి సపోర్టింగ్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అవును. అలా అని ప్రేరణకి సపోర్టింగ్ కూడా చేయలేదామె. హ్మ్. సీతకి ఏంటి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. నువ్వు ఇంకా క్లారిటీ లేదు నీ గేమ్‌లో. సో, నువ్వు చాలా రకాలుగా ఇదవుతున్నావు. నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నీ క్లాన్ చీఫ్‌కి చెప్పాలెళ్లి. అలా చెప్పకుండా గేమ్ ఆడావు. ఇట్లా లాక్ చేయాలని చూసింది. అవును. బట్ సీత ఎక్కడ దొరకలేదు. సీత టఫ్ ఫైట్ ఇచ్చింది. నేనెందుకు చెప్పలా? నేను చెప్పా. నైనికతో చెప్పానులే నీకు తెలీదు కదా! హ్మ్. నువ్వు నైనికని అడగాలి కదా! అంటే నైనిక అంది నాకు చెప్పింది అంది. సో, అలా కాదు ఆన్ స్పాట్‌లో సిట్యుయేషన్‌లో అనేసావు మాటలు. మీ అన్నయ్య అన్నయ్య అన్న అంటావు అభయ్‌తో కూడా ఇలా మాట్లాడేసావంటే, అరే నేను చనువు కొద్దీ నేను 100 మాట్లాడుకుంటా అభయ్ నవీన్‌తో. హ్మ్. నీకేం ప్రాబ్లమ్ అయింది మధ్యలో? నేను వర్క్ గురించి మాట్లాడుకున్నా. కిచెన్‌లో దాని గురించి మాట్లాడుకున్నా. డిషెస్ ఎవరు తోమాలి? ఇప్పుడు ఎవరి వంట వాళ్ళు చేసుకుంటారు అనుకుందాం సపోజు. సీతకొచ్చిన నొప్పేంటి అనుకోవచ్చు. వంట చేసుకున్న వాళ్ళు వదలరు కదా! 4, 5 పాత్రలు, అవును. గిన్నెలు, చెంచాలు, తిన్న ప్లేట్లు అన్నీ అక్కడ పడేత్తారు. అవును. అయన్నీ కడగాలి కదా! హ్మ్. దట్ ఈస్ హెర్ వర్క్ యాక్చువల్‌గా. హ్మ్. మరి ఆ డ్యూటీ ఎక్కువైపోయినట్టే కదా! ఎక్కువ వండుకుంటే. అవును. ఎవరి కాళ్ళు వండుకుంటే ఎక్కువైపోతాయి పాత్రలు. హ్మ్. సో, అదే చెప్పింది. సో, గిన్నెలన్నీ తోమాల్సొస్తుంది. ఇన్నిన్ని నాకు షోల్డర్స్ కూడా పెయిన్ అవుతున్నాయి. నేను ఆ విషయంలో అన్నయ్యకి నాకున్న ర్యాపోతో, అబ్బాయికి నాకున్న ర్యాపోతో నేను మాట్లాడుకుంటా. హ్మ్. నేను తిట్టుకుంటానో, గట్టిగా అరిచి చెప్తానో అది నీకు అనవసరం. సూపర్ సాలిడ్ డిఫెన్స్ ఇచ్చింది. హ్మ్. తర్వాత ప్రేరణ విషయం. ప్రేరణ డస్ట్‌బిన్‌లో వేసి నాకు నచ్చలేదది. నేను హ్యూమిలేటింగ్ ఇన్‌హ్యూమన్ థింగే అది నా దృష్టిలో. హ్మ్. ఆమె దృష్టిలో కాకపోవచ్చు. బట్ నా దృష్టిలో అదే. ఇక్కడ చూడండి మీ దృష్టిలో కాదు. బట్ హ్మ్. నా దృష్టిలో అదే. ఇప్పుడు కొంతమందికి మీరు వాడిన కర్చీఫ్ నేను వాడను. నాకు చిరాకుగా ఉంటది. అవును. కొంతమంది దాన్నే ఇటు వెనక్కి తిప్పి వాడుకుంటారు. అవును. వాళ్ళకేమి అనిపించదు. హ్మ్. అది ఏంటంటే ఎవరి పర్సెప్షన్ ఆళ్ళకుంటది. ఇప్పుడు అదే ప్రేరణ ఒక టవలు ఆదిత్య ఓం నా టవల్ వాడాడని గొడవ చేసి బిగ్ బాస్‌తో ఇంకో టవల్ తెప్పించుకుంది. అవును. సేమ్ బ్లూ కలర్ అవ్వడం వల్ల ఇష్యూ వచ్చింది. హ్మ్. నేమ్ కూడా రాశాను అన్నయ్య భయ్య మీరు చూడలేదు అని ప్రేరణ అంది. హ్మ్. సో, ఒక టవల్ విషయంలోనే ఇంత పర్టిక్యులర్‌గా ఉంటే అమ్మాయి, మరి నేను డస్ట్‌బిన్‌ల విషయంలో ఉండాలి కదా! హ్మ్. కనీసం సరే అది ఇష్యూ జరుగుతుంది. నేను మాట్లాడుతున్నప్పుడైనా తను వచ్చి క్లీన్ చేయాలి. నేను క్లీన్ చేస్తాలే. ఇక్కడ ప్రేరణ ఏంటంటే వచ్చి నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి సారీ అని చెప్తుంది. అవునవును. అది కూడా నచ్చలే. హ్మ్. నేను ఫీల్ అయ్యానని చెప్పకు. నువ్వు తప్పు చేశా అని చెప్పండి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సీత యాంగిల్‌లో చూస్తే. సో, నువ్వు దొరికావు పట్టుకోవాలి. హ్మ్. నువ్వు ఇప్పుడే దొరికావు. ఈ పాయింట్‌లోనే మంచిగా దొరికావు నాకు. హ్మ్. నేను ఇదే మాట్లాడతా. అవును. అర్థమవుతుంది కదా! హ్మ్. ఇంకో పాయింట్‌లో దొరుకుతావో లేదో నాకు తెలీదు. అవును. ఇది నేను పోర్ట్రే చేసుకుంటా చక్కగా నేను. హ్మ్. వీళ్ళ భయమేంటి? నన్ను నువ్వు అదే ముద్రేసి పోర్ట్రే చేస్తున్నావు. హ్మ్. నేనంతా హ్యుమానిటీ లేకుండా లేను. నేను మనిషినే. హ్మ్. మరీ నీకు డస్ట్‌బిన్ చెత్తంతా పోసి నేను ఏం చేయలేదని ఈమె డిఫెన్స్ ఉంది. అవును. సో, ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా ఆడియన్స్ ఆలోచిస్తారు. హ్మ్. అవును కదా! అది చిన్నదే గదా! నువ్వు మరీ ఎక్కువ ఓవర్‌గా చేసేస్తున్నావు సీత. హ్మ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గూడా ఆలోచిస్తారు. అవును. బట్ ఇక్కడేంటి నాకు నాకు మళ్ళా పాయింట్ దొరకదు. నాకు దొరికినప్పుడే నేను మాట్లాడాలి. అవును. సో, తను డిఫెన్స్. ఈ ఈ మధ్య ఇష్యూలో సోనియా దూరడం అనవసరం. హ్మ్. సోనియాకు చాలా పాయింట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా చేయాలనుకుంటే పాయింట్స్ ఉంటాయి. అక్కడ నైనికాని గూడా చేసింది. ఏది నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావు. నీ క్లాన్‌కి చీఫు. కానీ నువ్వు ఫెయిల్ అయ్యావు అక్కడ. అంటే నేనేం చేశాను నాకు చెప్పారు అందరూ నేను ఫ్రీడమ్ ఇచ్చాను. నాకు చెప్పే ప్రతి పని కూడా చేశారని చెప్పింది. హ్మ్. వర్క్ డివిజన్‌లో చీఫ్ చూస్తాను గానీ, ఎవరి ఇండివిడ్యువల్ గేమ్‌ని నేనెళ్ళి ప్రభావితం చేయలేను గదా! అని నైనిక డిఫెన్స్ పెట్టుకుంది. హ్మ్. అయినా కూడా సోనియా 2, 3 లాజిక్స్, ఆ లాజిక్స్, ఈ లాజిక్స్ పట్టుకొని నైనికాను లాక్ చేసుకుంది. కానీ సీత ఎక్కడ దొరకలేదు. అవును. 4, 5 చెప్పింది. సో, మధ్యలో బొక్కలో క్లారిటీ ఆ! అనేసరికి కొంచెం అక్కడ హర్ట్ అయిపోయింది. హ్మ్. హర్ట్ అయిపోయి నువ్వు లాంగ్వేజ్ కరెక్ట్‌గా మాట్లాడు. మాటలు మంచిగా మాట్లాడు. హ్మ్. అది నువ్వు నీ నోట్లోంచే ఇలాంటివి వస్తాయి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇందాక అన్నా కదా! బ్యాలెన్సింగ్‌గా మాట్లాడాలి. హ్మ్. వాళ్ళు ట్రిగ్గర్ చేసే కొద్దీ దొరుకుతారు. ట్రిగ్గర్ అవును. చేయడమే నా పని. హ్మ్. అర్థమైంది కదా! హ్మ్. సో, సోనియా చేసింది కూడా అదే. హ్మ్. కానీ సక్సెస్ అవ్వలా. ఈ నామినేషన్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ నామినేషన్ అవుతది. బరస్ట్ అవుతారు. బూతులు మాట్లాడతారు. బీపులు కూడా ఏస్తారు. చూస్తా ఉండండి. హ్మ్. సో, ఆల్రెడీ మనం సీజన్ 6లో విన్నాము. సీజన్ 6లో విన్నాం బాగా రేవంత్ దగ్గర నుంచి. అవును. సో, ఈ సీజన్‌లో కూడా పడతాయి ఖచ్చితంగా. డౌటే లేదు. అది మేబీ కిరాక్ సీత, విష్ణుప్రియ ఆర్ ఎవరి నుంచైనా పడే ఛాన్స్ ఉంది. అంటే ట్రిగ్గర్ చేసే కొద్దీ ఏమవుతారు? బర్స్ట్ అయిపోయింది. బ్యాడ్ వర్డ్స్ హ్మ్. వదిలేస్తారు. బ్యాడ్ వర్డ్ వదిలేస్తే బ్యాడ్ అయిపోతారు. అవును.
సో నాగార్జున వచ్చి క్లాస్ ఎవరికి బీగుతారు, సినారియో మొత్తం వదిలేస్తారు, ఉమ్, నువ్వు రైటా నేను రైటా వదిలేదు, నువ్వు అలా ఎందుకు మాట్లాడావు మాట్లాడావు. అదొక్కటే పట్టుకుంటాను. అవును, నువ్వు అప్పడం అని ఎందుకు మాట్లాడావు, అప్పడం అనేది తప్పు అయిపోయిందండి. అంతే. అప్పడం అనేది పెద్ద బూత్ అయిపోయింది ఆ సీజన్లో, మీకు గుర్తుందో లేదు కానీ సీజన్ 5లో. సో అలాగా ఇక్కడ ఇలా మాట్లాడితే ఇదే ఎందుకు మాట్లాడావు అని ఆయన పట్టుకుంటారు. సో మనం సేఫ్గా ఉంటాం. ఉమ్, సో ఇక ట్రిగ్గర్ చేయడం అనేది కూడా ఒక యాంగిల్ ఉంది. ఉమ్, సో మనం డీప్గా అనలైజ్ చేస్తే చాలా పాయింట్స్ దొరుకుతాయి. బట్ అంత లేదు కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ డిఫెన్స్ అయితే సాలిడ్గానే చేసుకుంది సీత. ప్రతి పాయింట్ నాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే అమ్మాయి, మీరు ఒక 10 పాయింట్లు వరుసగా చెప్తున్నారు అనుకోండి, మొత్తం ఏంటంది 10 పాయింట్లు 1 2 3 4 ఇలా చక్కగా ఆన్సర్లు చెప్తుంది. ఉమ్, సో ప్రతిదానికి ఆమెకి ఆన్సర్ ఉంది. నువ్వు ఎన్నైనా అడుగు నేను ఆన్సర్ చెప్తాననే చెప్తుంది. ఉమ్, ఇక్కడ సీత విషయంలో ఇంకో గ్రేట్ కూడా ఉంది. ఏంటంటే తను ఏదైతే పాయింట్ దొరికిన పాయింట్ పట్టుకుందో ఆ పాయింట్ మీదే మాట్లాడుతుంది. అవును, ఇక్కడ సోనియాని లాక్ చేసింది ఏమని, మరి నువ్వుకి విష్ణుప్రియకి గొడవ జరిగింది కదా, మరి విష్ణుప్రియకి గొడవ జరిగినప్పుడు వెంటనే వెళ్ళిపోయి నువ్వు అడల్టరేటివ్ కామెడీ అని డైలాగ్ వేసేసావు కదా, ఉమ్, మరి నిజానికైతే నువ్వు వెళ్ళి నీ చీఫ్కి చెప్పాలి కదా, ఇలా జోకులు వేస్తున్నారు నా మీద అని చీఫ్ కంప్లైంట్ ఇవ్వాలి కదా, అవును, నీ లాజిక్ ప్రకారం వస్తే అని ఒక మంచి లాజిక్ వేసింది. ఉమ్, సో దానికి ఇలాంటివి కాదు నేను అంది, ఆన్ స్పాట్లో కాదు, నువ్వు అబ్బాయితో గొడవ పడిందని మళ్ళీ అటు తిప్పేసింది, ఉమ్, పాయింట్ అటు తిప్పేసింది. సో ఇక్కడ ఏదైనా కూడా మాటకి మాట చెప్పడం వేరు, పాయింట్ టు పాయింట్ మాట్లాడడం వేరు, అనలైజ్ చేసుకో. ఉమ్, మాటకి మాట చెప్పడం అంటే పెరుగుతూనే ఉంటాయి. నిన్న నామినేషన్లో చూడండి, నువ్వు నుంచునే ఎందుకు కూర్చో అన్నా తప్పు అయిపోయింది, నేను నుంచునే ఉంటా కూర్చోను అన్నాడు. ఆ, సరే అయితే కూర్చో అంటే నువ్వు చెప్తే నేను కూర్చోవాలా. సో ఇట్లా ఆ మాటకి మాట కాకుండా అసలు పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, అప్పుడే గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. సో సోనియా అయితే కావాలని టార్గెట్ చేస్తుందని మనం చెప్పలేం కానీ, సో ఇంటెన్షనల్గా గేమ్ ప్లాన్ అదే ఉండొచ్చు. ఉమ్.